మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ మొబైల్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ మెథడ్‌లో ఏది ఫాస్ట్‌గా ఉంటుందని? అంటే క్విక్ షేరా? లేకుంటే నియర్ బై షేరా అని? ఒకవేళ మీకు ఈ రెండిటి గురించి తెలీదు అంటే, మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే, ఈ క్విక్ షేర్ లేకుంటే నియర్ బై షేరే యూజ్ చేస్తామనమాట. సామ్‌సంగ్ మొబైల్స్‌లో క్విక్ షేర్ అని ఉంటుంది. అండ్ రిమైనింగ్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్‌లోనూ మనకి నియర్ బై షేర్ అని అయితే ఉంటుంది. నేనైతే టెస్ట్ చేశాను. ఈ రెండిటిని ఎంత టైం తీసుకుంటుంది, ఏంటని చెప్పని. ట్రస్ట్ మీ గైస్, అసలు రిజల్ట్ అయితే షాకింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో నేను ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను ఒక 2.5 జీబీ ఫైల్ అనమాట. అది ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ టు సామ్సంగ్ మొబైల్ అయితే చేస్తున్నాను క్విక్ షేర్ ద్వారా. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి సామ్సంగ్ టు నాన్ సామ్సంగ్ మొబైల్ అయితే చేస్తున్నాను నియర్ బై షేర్ ద్వారా. చూద్దాం ఏ మెథడ్ ఎంత టైం తీసుకుంటుంది అని. సో లెట్ ద బ్యాటిల్ బిగిన్. మొదటగా క్విక్ షేర్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ మీరు టైమర్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా కనెక్షన్ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. మీరైతే బ్లూటూత్ అండ్ వైఫై అయితే ఆన్ చేయండి, లేదంటే సింపుల్ గా క్విక్ షేర్ అనే ఆప్షన్ ని ఆన్ చేసినా కూడా ఇవి రెండు ఆటోమేటిక్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట. తర్వాత ఫైల్ అయితే క్విక్ షేర్ ద్వారా ఇంకో సామ్సంగ్ మొబైల్ కి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. ఇది వచ్చేసి 32 సెకండ్స్ అయితే తీసుకుంది టైం అనేది. చాలా ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు, చాలా ఫాస్ట్ అని కూడా. కానీ ఇక్కడ నేను ఒకటి కొంచెం అబ్నార్మల్ గా అయితే నోటీస్ చేశాను అనమాట. ఏంటంటే నేను ఈ ఫైల్ సైజ్ అనేది ట్రాన్స్ఫర్ చేయకముందు మొబైల్ చెక్ చేస్తే 2.50 జీబీ అయితే ఉందన్నమాట. అది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకొక మొబైల్ చెక్ చేస్తే అది 2.69 జీబీ అయితే చూపించింది. నాకైతే అసలు అర్థం కాలేదు అసలు ఎందుకు ఈ విధంగా చూపించింది అని. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. సో నేను కూడా అయితే తెలుసుకుంటాను. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి నియర్ బై షేర్ ద్వారా అనమాట. ఇప్పుడైతే నేను ఒక సామ్సంగ్ మొబైల్ నుంచి నాన్ సామ్సంగ్ మొబైల్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అండ్ కనెక్షన్ ప్రాసెస్ సేమ్ మనకి క్విక్ షేర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట నియర్ బై షేర్ కూడా. సో ట్రాన్స్ఫర్ చేశాక టైం చూసినట్లయితే 29 సెకండ్స్ అయితే తీసుకుంది అంతే అనమాట. ఇది కొంచెం ఫాస్ట్ అని చెప్పొచ్చు క్విక్ షేర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. నేను ఈవెన్ డిఫరెంట్ ఫైల్ సైజెస్ అయితే టెస్ట్ చేశాను అనమాట. ఒక్కొక్కసారి నియర్ బై షేర్ ఫాస్ట్ కి వెళ్ళింది, ఒక్కొక్కసారి క్విక్ షేర్ అయితే ఫాస్ట్ కి వెళ్ళింది. బట్ ఇన్ షార్ట్ గా చెప్పాలంటే అన్ని కంపేర్ చేసుకున్న తర్వాత నియర్ బై షేర్ అనేది కొంచెం ఫాస్ట్ గా అయితే ఉంది క్విక్ షేర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. బట్ డిఫరెన్స్ అనేది కొన్ని సెకండ్స్ మాత్రమే అనమాట. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసి నియర్ బై షేర్ అనమాట. కానీ ఇక్కడ రెండు మెథడ్స్ చాలా సూపర్ ఫాస్ట్ గా అయితే ఉన్నాయి. టైం డిఫరెన్స్ వెరీ మినిమల్ అనమాట. ఒకవేళ మీరు ఆ సెకండ్స్ టైం కూడా పట్టుకోవాలనుకున్నట్లయితే సో నియర్ బై షేర్ ఫాస్ట్ గా అయితే ఉంటుంది. నేనైతే ఆన్లైన్లో కొంచెం రీసెర్చ్ అయితే చేశాను అనమాట. అంటే లైక్ ఎందుకు ఈ విధంగా అవుతుంది, అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవుతాయి ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ పరంగాని. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఫైల్ సైజ్, అఫ్ కోర్స్ అందరికీ తెలిసింది. మీరు ఎక్కువ ఫైల్ సైజ్ సెండ్ చేస్తున్నారంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి నెట్వర్క్ కండిషన్స్. ఇంకా థర్డ్ వచ్చేసి డివైస్ విజిబిలిటీ సెట్టింగ్స్ అనమాట. ఇంకా ఫోర్త్ థింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్నింగ్. ఎస్, బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్నింగ్ కూడా ఒక ఫ్యాక్టర్. తర్వాత స్టోరేజ్ స్పీడ్స్ అనమాట. రెండు డివైస్, ఒకటే అని కాదు, రెండు డివైస్. ఇప్పుడు కొన్ని డివైస్ UFS 2.0తో వస్తాయి, కొన్ని UFS 3తో అయితే వస్తాయి అనమాట. సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ని ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవుతాయో. అక్కడ ఏంటంటే మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఫాస్ట్గా అయితే ఉంటుంది, దీంట్లో కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఇంకా బోల్డెన్ అయితే ఉన్నాయన్నమాట ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అయ్యేది. కానీ ఇవేమి హ్యూజ్గా అయితే కాదు, కొంచెం సటిల్ అనొచ్చు. అంటే లెస్ దాన్ 1%, ఒక్కోసారి లెస్ దాన్ 5% అలా అయితే అఫెక్ట్ అవుతాయి. బట్ అఫెక్ట్ అయితే చేస్తాయి అనమాట. సో ఈ థింగ్స్ అయితే మీరు నోట్ చేసుకోండి ఒకవేళ ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే. సో అదనమాట ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుగా అయితే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.